అమ్మా చెప్పమ్మా, నీ పేరేం పేరమ్మా? నా పేరు రాధయ్య. అమ్మ, మీకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది అధికారంలోకి, 10 నెలలుగా ఆయన పింఛన్ ఎంత వస్తుందమ్మా? పింఛను 2000 అప్పటి ఉన్న పింఛన్ వస్తుంది నాన్న. మీకు ఎంత వస్తుందని చెప్పిళ్ళు అప్పుడు ఎలక్షన్లప్పుడు ఎంత వస్తుందని చెప్పిళ్ళు? 4000 అన్నారు. సంవత్సరంన్నర అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. అడిగిన నాదులు లేడు, ఇచ్చిన నాదులు లేడు మాకు. గ్యాస్ కలెక్షన్ వస్తుందమ్మా 500 రూపాయలకి? 500కి వస్తలేదు నాన్న, 1000 రూపాయలు ఇస్తాను నేను. నెలకు 1000 ఇచ్చి తీసుకుంటాను. 1000 నోటు ఇస్తే 10 రూపాయలు ఇస్తాడు, గ్యాస్ వేసిపోతాడు. అడగమంటే గ్యాస్ కంపెనీకి అడిగిపోమంటాడు. అడిగిపోతేనేమో బ్యాంకులో తెలుసుకోమ్మా, మాకేం తెలుసు అమ్మా, ఉంటే ఇయ్యమ్మా మేము పంపుతాను వాళ్ళు అంటారు. సన్న బియ్యం అని దొడ్డు బియ్యం ఇస్తాండ్రు. నూకలు వస్తానే కానీ నూకలు మెత్తగా జావ జావ అవుతుంది అంత. బస్సులో ఎప్పుడన్నా పోతానా ఉన్నది కానీ ఏం ఎప్పుడన్నా సంవత్సరానికి నానా గ్యాస్ ఉండాలి. 2000 పింఛను 4 ఇస్తానన్నాడు, 4 ఇవ్వాలి. గ్యాస్ తగ్గించాలి. బియ్యం మంచి బియ్యం ఇవ్వాలి. ఏం పేరుకి ఇస్తాను నాన్న గ్యాస్ బియ్యం? సన్న బియ్యం అన్నారు, అవి ఇవ్వాలి కదా. 6 కిలోలు అయినా మంచిదే, ఎన్ని అయినా మంచిదే. జావ జావ మెత్తగా అవుతుంది అన్నం. అవి ఇచ్చేం లాభం, మేము పెద్ద మనుషులం, దీని మాకు అరుగుద్దా అది? ఇక్కడ అన్న వేరే మరో వ్యక్తి ఉన్నారు, అన్నతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న? పనజిత్ అన్న. ఏం చేస్తారన్న మీరు? నేను కూలి పని చేస్తాను. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు అవుతుంది కదా ప్రారంభమై, మీకు ప్రభుత్వ పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఏం అందలేదు, ఇంతవరకు ఏం అందలే. మొన్న అప్లికేషన్ పెడితే ఏం రాలేదు. మాది రెగ్యులర్ షెడ్డు, ఇంతవరకు ఏం కాంగ్రెస్ రాలే అన్న. ఇందిరమ్మ ఇల్లు అంటాను కదా, ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నాము, రాలే. అంటే తొలి విడతల మీకు ఏం రాలేదు? ఏం రాలే అన్న. మామూలుగా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పింఛన్ వస్తుందా? పింఛన్ ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఇక మహిళల శ్రీ బస్ అంటే అది మీరు వాడుకోలేము. మామూలుగా మీరు ఏం కోరుకుంటారు ఇప్పుడు? ఇల్లు రావాలని చెప్తాను కొనుక్కుంటున్నాను. ఇల్లు ఇందిరమ్మ ఇల్లు సరిపోతుంది అన్న. మీ పిల్లలకి ఏమైనా యువ వికాసం ఏమైనా మీకు లోన్ వచ్చిందా? ఏం రాదన్న. అలాంటిది కూడా ఏం రాలేదా? ఓకే. ఏం పేరమ్మా? నా పేరు కాంత, జన్ను కాంతమ్మ. ఏం చేస్తావమ్మా? ఏం లేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా, 18 నెలలు అవుతుంది కదా, నీకు పింఛన్ ఎంత వస్తుందమ్మా? 2 వస్తాయి. ఎలక్షన్ల ముందు ఓటేసేటప్పుడు ఎంత వస్తుందని చెప్పి? 4 వస్తాయి అన్నారు. 4 వస్తాను. వస్తలేవు. మామూలుగా బస్సులలో ఏమైనా ప్రయాణం చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా ఇచ్చింది కదా, మొత్తం బస్సులో ఆడవాళ్ళ వాళ్ళందరికి కూడా ఫ్రీ అని అన్నాడు కదా, అట్లా ఏమైనా ప్రయాణం చేసినవా? ఒక్కసారి చేసిన అంతే, ఎప్పుడు ఏం చేయలే. 500 రూపాయలు మన మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ ఇప్పిస్తా అని చెప్పి అన్నాడు. 1000 రూపాయల గ్యాస్ 500 అన్నాడు. అది వస్తుందమ్మా? వస్తలేదు. అది కూడా వస్తలేదు. ఇందిరమ్మ ఇల్లు ఏమన్నా మీరు అప్లై చేసుకున్నారా? చేసుకుంటూ వచ్చింది. అది కూడా వస్తలేదు. మీరు ఏం చెప్పాలనుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఆయన ఎక్కినందుకు అన్ని చేయాలి. 6 గ్యారంటీలను చూసి ఓటేసినాను, కానీ ఇప్పుడు నీకు ఆ పథకాలు ఏమొస్తారు? 2000 బదులు 4000 వస్తేనే సంతోషం, అంతే కదా? ఇవ్వాలి కదా మరి పేదోళ్ళకు. అది అన్నమాట నిలుపుకోవాలి. అరుణ. ఏం చెప్తావమ్మా? కూలి పని చేసుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల క్రితం 6 గ్యారంటీ పథకాలు అని అన్నది కదా, వస్తానే అమ్మ మీ ఇంటికి? ఏ ఒక్కటి వస్తలేదు. కరెంటు బిల్లు మాపన్నారు, ఏది లేదు. కరెంటు బిల్లు కూడా మాఫీ కాలే? 200 లేదు లేదు, అసలు మాఫీ చేయలే, ఇంటికే రాలేదు. మరి ఇవి మాపన్నారు కదా అని అంటే అన్నారు కదా, ఇవి మొత్తం కట్టుకోవాలని అన్నారు. మరి మొత్తం కట్టుకోవాలంటే చేసుకుంటే ఈ పూట ఉంటే ఆ పూట లేని బతుకు మాది. కూరగాయల మార్కెట్లో నేను తోపుడు బండి మీద అమ్ముకుంటా. నేను నాకు 3 ఆడపిల్లలు, కొడుకు. నా కొడుకు ఇల్లు లేదు, నాకు లేదు. ఇంటింటికి వచ్చి సర్వైవ్ చేస్తాను కానీ ఒక్కరు కరెక్ట్ లేరు. మరి కరెక్ట్ ఏది రాలేదు. నా ఆడపిల్లలు కూడా ఉన్నారు, మరి ఏమైనా పనులు ఇప్పి ఏంటంటే కూడా ఇప్పిస్తామని ఒప్పుకున్నారు కానీ ఏ ఇంటికి వచ్చి సర్వైవ్ చేయలేదు. ఈ ఆడపిల్లల గురించి చర్య తీసుకోలేదు. చేసినాం కానీ ఏం రాలేదు. మా పెద్ద బిడ్డ చేసింది, ఆమెకు మ్యారేజ్ కాలేదు, ఆమె చేసింది కానీ ఇంకేది రాలేదు. చేస్తానన్న ఒప్పందాలు ఒకటన్నా నెరవేర్చాలి. పేద కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ప్రతి పోస్టర్ను చూసి నేను అయ్యో గిట్లా మాకు బాగు చేస్తాడు కదా అని అనుకున్నాం కానీ ఒక్కరన్నా న్యాయం చేయాలి. ఎందుకంటే మేము పేదోళ్ళం, ఏదో వ్యతిరేకంగా మాట్లాడతలేను, మేము పేదోళ్ళం కాబట్టి మాట్లాడుతున్నా. ఏదన్నా ఉంటే క్షమించండి. మా ఆడపిల్లల ఇల్లు కాబట్టి నాకు ఇల్లు కూడా లేదు. 30 ఏళ్ళు నాకు పెళ్ళి అయ్యి నాకు చిన్న పూని గుడిసెలో ఉంటాను. అది కూలినా కూడా అందులోనే ఉంటాను. మరి నా పిల్లలకు చదివిపించి నేను కొంచెం ఆర్థిక పరిస్థితిలా ఒక పూట తినక బతుకుతాన్నా. కొండ సూర్యకమ్మ అయ్యగారు, ఆ పెద్ద గెలిచిన అయ్యగారు,
మాకు ఇంటికి సాయం చేయాలి, మా బిడ్డకు ఒక్కరికన్నా నౌకరు రావాలి, నాకు 2500 పింఛన్ వస్తే నా ఉన్న పిల్లలను చదివించుకుంటా, ఒక పూట భోజనానికి వస్తాయి. ఇంతకంటే ఇక మిక్కిలి నేనేం చెప్పలేను. నా కరెంటు బిల్లు అయితే రేవంత్ రెడ్డి అయ్య గారు మీరు గెలిచిండ్రు కాబట్టి నా కరెంటు బిల్లు 12,000 అయింది. ఇప్పుడు మాఫీ అని అంటాను కానీ మాఫీ చేస్తలేరు. మరి మీరు మాఫీ చేస్తానని ఒప్పుకున్నారు కదా, ప్రతి పోస్టర్ను చూస్తాను, మరి మాఫీ కనబడతలేదు మాకు. మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి మాఫీ చేపియగలరని నా ప్రార్థన.